అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీకే వాయిస్ ఏ కామన్ మ్యాన్ థాట్స్. ఈరోజు మన ఊర్లలో చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని బంద్ చేసుకునే స్థాయిలో ఉన్న వారి జీవితాల గురించి చెప్పడానికి వచ్చిన. వాళ్ళ జీవితాల గురించి అనడం కంటే వారు పడుతున్న ఇబ్బందులు, వారు పడుతున్న కష్టాలు ఎంత ఘోరంగా ఉన్నాయో తెలియజేయడానికి మేము ముందుకు వచ్చిన. మునుపు ఒక 10 సంవత్సరాల క్రితం చూసుకుంటే మన ఊర్లను నమ్ముకొని మన మీద ఆధారపడి దుకాణాలు చాలా వరకు మంచిగా నడుచుకుంటూ ఉండేటి. వారికి వాళ్ళ పిల్లలు చదివించుకుంటూ వాళ్ళ కుటుంబం గడవడానికి సరిపోయేంత డబ్బులు సంపాదించుకునే పొజిషన్లో వాళ్ళు ఉండేవారు. ఏ కుల వృత్తి తీసుకున్నా కూడా వాళ్ళకి చేతి నిండా పని దొరికి ఉండేది. ఇప్పుడు హౌస్లోళ్ళు కానీ వారికి చేతిలో ఇప్పుడు కనీసం పని చేయడానికి వీలు లేకుండా పోయింది. దానికి కారణం ఒకటి ఈ పెరిగిన ధరలు కావచ్చు. అంతకుముందు మునుపు ఏ వస్తువు చేయించుకోవాలనుకున్నా కూడా మనం మన హౌస్ల వారి దగ్గరికి పోయి మనకి ఏ వస్తువు ఎలాంటి డిజైన్ కావాలన్నా వాళ్ళు మనకు చేసి ఇచ్చేటట్టు ఉండేది. కానీ ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు వచ్చి మేము ఇంత తరుగు ఇస్తామని వారు చేసే ప్రకటనల మోసాల ద్వారా మనం మోసపోతున్నాం. కానీ వాళ్ళు ఎంత కలుపుతారు అనేది మనం ఇరిసి చూస్తే కానీ దానికి తెలియదు. అట్లా మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనం మధ్యతరగతి వాళ్ళు ఏమనుకుంటున్నాం అంటే మనకు తరుగు తక్కువ ఇస్తారు కదా అని అనుకొని పెద్ద పెద్ద షాపింగ్ మాల్లలో అల్లబోయి ఖరీదు చేస్తున్నాం. అట్లా కాకుండా మనకు నచ్చిన వ్యక్తి దగ్గర మనం ఇచ్చి చేయించుకుంటే మన వస్తువు ఎంత స్టాండర్డ్ ఉండేదని మనకు నమ్మకం కూడా ఉంటుంది. అలాగే కిరాణా దుకాణాలు తీసుకున్నా, ఏ దుకాణాలు తీసుకున్నా కూడా అప్పుడు మన ఊర్లలో ఏదైనా సామాను కావాలని అనుకొని మన కిరాణం సామాను పోయి సామాన్ తెచ్చుకుంటే ఏదైనా తక్కువ పడ్డా కూడా మన పిల్లల్ని పంపించి అరే ఈ సామాన్ తక్కువ పడ్డది ఆ సేట్ని ఇవ్వని పోరా అని అంటే పిల్లలు పోయి సేట్ మా అమ్మ పంపిందని అంటే వాళ్ళు ఉద్దరి కూడా ఇచ్చేటోళ్ళు, మనకు రాసుకొని ఇచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. దీనికి కారణం ఒకటి ఆన్లైన్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనం ఆలోచించే విధానం అని కూడా చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటంటే మనం మొబైల్లో సెల్లో ఏ వస్తువు చూసినా కూడా అది సాధారణం కంటే చాలా మంచిగా మెరుసుకుంటా కనిపిస్తుంది. మనం అది చూసి నిజమే అనుకుంటాం. ఏ వస్తువు అయినా ఇప్పుడు ఆఖరికి తిండి కాడికి వెళ్ళి కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. ఇలాంటివి చేయబట్టి ఏమవుతుందని అంటే ఊర్లో మన అందరినీ నమ్ముకొని దుకాణాలు పెట్టుకున్న వారి పరిస్థితి ఏంటంటే రోడ్డు మీద పడిపోతాళ్ళు. ఇప్పుడు దాదాపు చూస్తుంటే మన దగ్గర కొత్త కొత్త దుకాణాలు ఆశతోనే పెట్టుకుంటాళ్ళు. కానీ వాళ్ళ ఇచ్చే పోటీకి తట్టుకోలేక మూతపడే స్థితికి వచ్చినాయి. ఒకటి గుర్తుంచుకోండి, చిన్న చిన్న దుకాణాలు పెట్టుకునేటోళ్ళు కూడా వాళ్ళు తీసుకొచ్చే వస్తువులు అక్కడి నుండే తీసుకొస్తారు. పెద్ద దుకాణాలలో తీసుకొచ్చే వస్తువులు కూడా ఒకటే దగ్గర నుండి తీసుకొస్తారు. చిన్న దుకాణాలలో డబ్బులు ఎక్కువ తీసుకుంటారు అనే ఒక ఆలోచన మీ దగ్గర ఉంది. కానీ వాళ్ళు ఇచ్చే క్వాలిటీ వీళ్ళు ఇచ్చే క్వాలిటీ కూడా ఒకటే ఉంటుంది. పెద్ద దుకాణాలలో ఎక్కడ మోసం చేస్తారంటే వాళ్ళు మొత్తం ఆన్లైన్ ప్రింటింగ్ ఇస్తారు. మీరు ఏ వస్తువు తీసుకున్నా కూడా దాని మీద ఆన్లైన్ ప్రింటింగ్ ఉంటుంది. వాళ్ళు ఇంకోటి ఏంటంటే వాళ్ళు పెద్ద పెద్ద క్వాంటిటీలలో తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి వచ్చే ప్రోడక్ట్స్ను వాళ్ళు సపరేట్గా తయారు చేయించుకొని దానికి సపరేట్గా ఎంఆర్పి కూడా వేయించుకుంటారు. అది మనకు తెలియదు. మనం ఏమనుకుంటాం అంటే ఎంఆర్పి మీద డిస్కౌంట్ వస్తుంది అనే మాత్రం ఆలోచించుతాం. కానీ అందరికి సప్లై అయ్యేది ఒకటి ఉంటుంది, వీళ్ళ దగ్గర దొరికే వస్తువులు మాత్రం ఒకటి ఉంటాయి. మీరు చాలా వరకు ఏదైనా మాటలలో కానీ ఈ కార్పొరేట్ సంస్థలలో కానీ పోయి చూసుంటే మనకు తెలుస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు షో పుట బాగా పెద్దగా పెడతారు, పెట్టి లైటింగ్లు ఇవన్నీ పెడతారు. ఇవన్నీ పెట్టుకుంటే మీకు తక్కువ ధరకు ఇస్తాలంటే మీకు అర్థమవుతలేదా? మన పూర్తోనే వాడు మనకు అవసరమయ్యే వస్తువు ఎదురుగా కనిపించేది. ఇప్పుడు మనకి ఏదైనా కిరాణం సామాను కావాలని అంటే మనం కిరాణం షాప్ పోతే మనకు అవసరం ఉన్న వస్తువులు మాత్రమే తెచ్చుకుంటాం. కానీ ఇప్పుడు ఏదైనా సంస్థలకు పోయినామనుకో అక్కడ చాక్లెట్ల కాడికెళ్ళి మొదలు పెడితే దస్తీలు, కర్చీఫ్లు, మనకు ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయో అవన్నీ ఆడ మెరిచేటట్టు అది మనకు అక్కడికి రాదు. దానిలో అరే ఇది చూస్తే బాగుంటుందా, కంటికి నచ్చుతుంది. వాళ్ళకు కంటికి నచ్చించే ప్రోడక్ట్స్ మన ఎదురుగా పెట్టి మనను ఆకర్షించుతా అంటారు. మీరు అవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. చిన్న దుకాణాల దగ్గర పోయి కూడా మీరు ఖరీదు చేయండి. వాళ్ళు ఏదో పెద్ద లాభాలు తీసుకొని బిల్డింగ్లు కట్టుకునే పొజిషన్లో లేరు ఎవరు కూడా. మునుపున్నట్టు గిరాకులు ఇప్పుడు ఎవరికి లేవు. ఇప్పుడు ఏమవుతుందంటే ఏదన్నా సామాన్ పెద్దగా తెచ్చుకుందామని అంటే కార్పొరేట్ సంస్థలలో పోయి పెద్ద పెద్ద సామాన్లు తీసుకొచ్చుకుంటారు. ఏదో అగ్గిపెట్టు సబ్బు ఏదో తక్కువ పడుతుంది చూసినావా, అది మన కిరాణం సామాన్ మన దగ్గర ఉన్న దుకాణాలు ఏ దుకాణమైనా, కిరాణం అంటే కిరాణం ఒకటి కాదు, ఏ దుకాణమైనా ఏదో లేక తక్కువ పడితే తప్ప చిన్న దుకాణాలకు పోయే పరిస్థితి లేకుండా పోయింది. కానీ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, అది ఆ ఒక్క వస్తువు కొని మేము మీ దగ్గరనే ఉంటున్నాం కదా అని మళ్ళీ వాళ్ళను అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మన ఊర్లో ఏ పండుగలైనా ఏ కార్యక్రమాలైనా దానికి సహకరించేది ముందు మన దగ్గర ఉన్న దుకాణదారులు మొదటగా సహకరించుతారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు పోయి ఇప్పుడు ఆ కార్పొరేట్ సంస్థలో నుంచి చెంద అడిగితే ఎవడన్నా ఇస్తాడా? ఇయ్యడు కదా.
మన ఊరోని మనోడు ఎవడన్నా డెవలప్ అవుతాడంటే వానికి కొంచెం ప్రోత్సాహం ఇవ్వండి. పోయి చూడండి అన్నని ఫస్ట్. మీరు ఆ దుకాణానికి పోయి మీకు ఆ ప్రోడక్ట్ నచ్చిందా నచ్చలేదు కనీసం అదన్నా చూడుల్లి. అది లేదు ఏం లేదు. అరే అక్కడ పెద్ద షాప్ డాక్టర్ తక్కువ రేట్ ఎవడెందుకు ఇస్తాడు? లాభం లేకుండా ఎవడెందుకు ఇస్తాడు? ఇప్పుడు ఒక్కొక్క సంస్థ తీసుకుంటే వాడు 1, 2, 3, 4, 5 బ్రాంచులు ఎట్లా పెట్టుకుంటూ పోతాడు? లాభం లేనిదే పెడతాడా? వీళ్ళకు కూరగాయలోడు ఇంటి ముందటికి వస్తే వాడు ఆడు రూ. 10, రూ. 20 చెప్తే దాన్ని రూ. 5కి అడుగుతారు. అదే మీరు పోయి ఆ పెద్ద పెద్ద దుకాణాలల్లో అడుగుతారు. దాని మీద ఒకటి ట్యాగ్ పెడతాడు. ఆ ట్యాగ్ పెడితే ఆ ట్యాగ్ ఉన్న వస్తువులు తెచ్చుకుంటాం. రోడ్డు మీద తిరిగి మనం అమ్ముకున్నట్టున్నాయి ఎంత అధ్వానం అంటే వాడు ఆల్రెడీ వాళ్ళ పొట్టకూటి కోసమే రోడ్ల మీద తిరుక్కుంటూ అమ్ముకుంటా అంటాడు. అలాంటి దగ్గర మనం బేరం ఆడతాం. కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల దగ్గర పోయి మనం ఏం బేరం ఆడం. వాడు ఏది చెప్తే అదే తీసుకుంటాం. ఫిక్స్ రేట్ అంటే ఫిక్స్ రేట్ పెడతాం. ఇంటి ముందటికి వచ్చి 4 పైసలు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలి అని తిరుక్కుంటూ అమ్ముకుంటున్న దగ్గర మాత్రం బేరాలు ఆడతాం. రోడ్ల మీద పక్కన అమ్ముకునేటోళ్ళ దగ్గర బేరాలు ఆడతాం. ఒకసారి మీరు కూడా ఆలోచించుల్లి. మిమ్మల్ని బేరం ఆడంగా అద్దనట్లేదు, కానీ వాళ్ళు ఎంత ఇంటింటికి తిరుక్కుంటా వాళ్ళు సేవ చేస్తారు. అందుకు అది సేవ అని చెప్పుకోవాలి. ఇప్పుడు మీరు ఆన్లైన్ ప్రోడక్ట్లే ఏదైనా బుక్ చేసుకుంటే వాడు చెప్పిన వస్తువు కరెక్ట్ అంతే పెడతారు, కానీ వాడు ఇంటికి వచ్చిన తర్వాత తక్కువ ఇస్తా అంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. ఏదైనా ఆన్లైన్లో జరిగే మోసాలు తెలిసలేవు. ఒక్కసారి ఆన్లైన్లో మోసాలకు ఎవరైనా గురైన వాడు మాత్రం ఇంకోసారి ఆన్లైన్లో పర్చేజ్ చేస్తలేడు. ఇప్పుడు కొన్ని వస్తువులు మీరు ఏదైనా చూసుకుంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ ఇట్లా బట్టలు కానీ వేరే ఏ రకాల ప్రోడక్ట్స్ కానీ కొన్ని రిటర్న్ ఆప్షన్ కూడా పెడతలేరు. మీరు చూడండి. ఆ రిటర్న్ ఆప్షన్ లేకుండా ఏం చేస్తాడంటే నీకు రూ. 199 చీర ఇస్తాడు. అది కట్టుకోవడానికి పనిచేస్తుందా? పనిచేయదు. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇస్తాడు, అది 2 రోజులకు ఖరాబ్ అవుతుంది. కిరాణం సామాన్ ప్రోడక్ట్స్ పంపుతాడు, అది నాణ్యత ఉంటుందా? లేదు. మీరు పోయి దగ్గరుండి చూసుకొని ఆ దుకాణాలలో రూ. 2 పోతా అంటే మనోడే కదా కొంచెం పెద్దగా అయ్యేది. ఏ వృత్తి అయినా మంచిదే. కుల వృత్తులను మాత్రం తప్పకుండా కాపాడుకోండి. చిన్న చిన్న దుకాణాలను ఆదరించండి. వారికి కొంచెం మీ ప్రోత్సాహం అందించితే వాళ్ళు మీకు ఏదైనా ఆపద సాధకు కూడా వాళ్ళు ఆదుకుంటారు. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, చిన్న దుకాణాలను కాపాడండి. మీకు వీలైతే ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చితేనే కొనుక్కోండి, కానీ కనీసం ఆ దుకాణాలన్నా విజిట్ చేసి చూడండి. అందరికీ నమస్కారం.